హాయ్. వ్యవసాయక రంగంలోని వివిధ రకాల ఆటుపోట్లను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ ఇండస్ట్రీకి వెంటనే సహాయం అందించే ఇండస్ట్రీ ఏది అని అంటే మన ఫర్టిలైజర్ ఇండస్ట్రీ. ఈరోజు ఫర్టిలైజర్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద 2 ప్లేయర్స్ అయిన చంబల్ ఫర్టిలైజర్స్, పారాదీప్ ఫాస్ఫేట్స్ గురించి మనం తెలుసుకుందాం. చంబల్ ఫర్టిలైజర్స్ మన దేశంలోనే అత్యంత అగ్రస్థానంలోని యూరియాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీంతో పాటు వీళ్ళు డిఏపి, ఎన్పికే అండ్ క్రాప్ ప్రొటెక్షన్ అండ్ సీడ్స్లో కూడా వ్యవహరిస్తున్నారు. పారాదీప్ ఫాస్ఫేట్స్ విషయానికి కానీ వస్తే వీళ్ళు మన దేశంలో ఫాస్ఫాటిక్ ఫర్టిలైజర్స్ తయారీలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ కూడా దానితో పాటు డిఏపి, ఎన్పికే అండ్ యూరియాని కూడా తయారు చేసి ఇండియా మొత్తం సరఫరా చేస్తున్నారు. ఈ సంవత్సరం Q2 ఫలితాల విషయానికి కానీ వచ్చినట్టయితే 48% చంబల్ ఫర్టిలైజర్స్ వాళ్ళు పెరిగి 6,413 crores నమోదు చేసుకున్నారు. అండ్ ఇక్కడ పారాదీప్ ఫాస్ఫేట్స్కి వస్తే 49% పెరిగి 6,872 crores చేరుకుంది. నెట్ ప్రాఫిట్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఈ మార్జిన్స్ 2 కంపెనీస్కి పెరిగినప్పటికీ కూడా చంబల్ ఫర్టిలైజర్స్కి 10% నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఉంటే వీళ్ళ పారాదీప్ వాళ్ళకేమో 5% మాత్రమే ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది పెరగడంతో 2 కంపెనీస్కి కొంత రిస్క్ అనేది ఉంది. చంబల్ విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళకి సబ్సిడీ రిఫార్మ్స్ అండ్ యూరియాకి సంబంధించిన పాలసీస్ అన్ని టైట్ అవడంతో రిస్క్ని చూస్తున్నారు. అదే మనం కానీ పారాదీప్ ఫాస్ఫేట్స్ విషయానికి వస్తే 75% వరకు వీళ్ళకి ఖర్చు ఎక్కువగా వీళ్ళ రా మెటీరియల్స్ అనేవి వీళ్ళు దిగుమతిని చేసుకుంటున్నారు. సో అక్కడ ఏదైతే రాక్ ఫాస్ఫాటిక్ అండ్ యాసిడ్ని తీసుకుంటున్నారో అక్కడ ఎక్కువగా వీళ్ళు సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. స్టెబిలిటీ పరంగా చంబల్ వాళ్ళు ఉంటే వాళ్ళ వెనకే వీళ్ళు కూడా కొద్దిగా ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తుంది పారాదీప్ వాళ్ళు. మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఏదైనా ఒక స్టాక్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.